సింగపూర్ టౌన్షిప్లో దాదాపుగా 445 యూనిట్స్ ఉన్నాయి. దీని చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా బాగా విస్తరించి ఉన్నది. మీరు చూడొచ్చు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇందులోంచి పొగ వదలడం చాలా ఆనవాయితీ అయిపోయింది. చాలాసార్లు మనము పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళకు కూడా రిప్రజెంట్ చేసాము, కానీ ఏ విధమైన ఉపయోగం లేదు. ఇక్కడ ప్రజలంతా శ్వాసకోశాలకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇది ఇవాళ ఉదయం అంటే 3వ తేదీ అక్టోబర్ 2024 ఉదయం వీడియో తీయడం మొదలుపెట్టాను. మీరు గమనించవచ్చు, పొల్యూషన్ మార్నింగ్ ఇంకా ఎక్కువ వస్తున్నది, ఇప్పుడు కొంచెం తక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జీవించడం చాలా కష్టమైన పని. మీరు గమనించవచ్చు, ఇక్కడంతా పొల్యూషన్ అంతా ఇప్పుడు గమనించవచ్చు. చూడండి పొల్యూషన్ ఎలా వస్తున్నదో. ఇదంతా పొల్యూషన్ చూడండి, ఇదంతా పొల్యూషన్ చూడండి. అలాగే వెళ్తాం, ఇదంతా పొల్యూషన్. ఇప్పుడు చూడండి ఇండస్ట్రియల్ ఏరియా సైరన్ కూడా వస్తున్నది. ఇక్కడ ఏదో ఒక రోజు వైజాగ్లో లాగా ఏదో గ్యాసెస్ లీక్ అయ్యి అలా పరిస్థితి ఏదైనా వచ్చిందంటే భోపాల్లో లాగాను ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఒక 5,000 మంది ఉంటారు ఇందులో పాపులేషన్. వాళ్ళందరూ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. దీన్ని ఏ విధంగా అయినా కూడా పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఏఆర్ఎం రెడ్డి, రిటైర్డ్ PCCF, సింగపూర్ టౌన్షిప్, కడప.